విజయవాడ పటమట పోలీసులు గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. 70 లక్షల విలువైన 140 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీంకు అందిన పక్కా సమాచారంతో పటమట సీఐ పవన్ కిషోర్, ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో తెల్లవారుజామున నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో గంజాయి తరలిస్తున్న లారీని అడ్డుకున్నారు. తనిఖీలు చేసి గంజాయిని సీజ్ చేశారు. తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన సెల్వం ప్రదీప్లను అరెస్ట్ చేసి లారీని సీజ్ చేసినట్లు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. పరారీలో ఉన్న మరో 3 నిందితుల కోసం ఒడిశాకు వెళ్లిన ప్రత్యేక బృందం అక్కడికి చెందిన అరూప్ సింగ్, రాజేష్ కుమార్, కేరళకు చెందిన సోహెల్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. దాదాపు 200 కేజీలు గంజాయిని తరలిస్తున్న వ్యక్తుల్ని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ గంజాయి విలువ ఎంత ఉంటుందో, అంటే ఇంతకుముందు ఏమైనా క్రైమ్ సీన్స్లో ఏమన్నా ఆచూకీ దొరికిందని మనతో పాటు మాట్లాడడానికి డీసీపీ సార్ ఉన్నారు. 2 వ్యక్తులను పట్టుకున్నారు. వీళ్ళకి ముందు ఏమైనా క్రైమ్ సీన్స్లో ఏమైనా దొరికారు? అదే అమ్మ, వీళ్ళిద్దరూ వచ్చేసి లారీ డ్రైవర్ ఇంకా లారీ క్లీనరు. సో వాళ్ళు రెగ్యులర్గా ఒరిస్సా నుంచి మన తమిళనాడు వెళ్తుంటూ ఉంటారు. దానిపైన వాళ్ళకి అక్కడ ఎవరైనా లోకల్గా పరిచయం అయి ఉంటుంది. మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు పొద్దున మార్నింగ్ 5 o'clockకి వాళ్ళని అలాంగ్ విత్ ఈబుల్ టీమ్స్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు సుమారుగా 140 కిలోలు గాంజా జరిగింది. అదే పట్టుకొని వాళ్ళని ఇంటరాక్ట్ చేసినాక తెలిసింది ఏంటంటే ఇంకా 3 పేర్లు చెప్పారు అక్కడ ఒడిస్సాల సప్లయర్స్. సో వాళ్ళని కూడా పికప్ చేయడానికి టీంని పంపించడం జరిగింది. ఇంకా విచారణలో తెలిసింది ముందు చెప్తాం. సార్, అసలు ఈ గంజా ఎక్కడి నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది? ఇక్కడ అంటే విజయవాడకు సంబంధించి ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో ఎలా రవాణా అవుతుంది? ఎక్కడి నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది? ఈ గాంజా మన స్టేట్ది కాదమ్మా. మన ఏపీ ఆల్రెడీ గాంజా ఫ్రీ స్టేట్. ఇక్కడ ఎక్కడ గ్రో అయింది కాదు, ఇది గ్రో అయింది. ఇదంతా ఒడిస్సాలో అయింది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు తమిళనాడు. అరెస్ట్ చేసిన దాంట్లో 2 తమిళనాడు, ఇంకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సప్లై చేసింది 3 ఒడిస్సా పర్సన్స్ ఉన్నారు. సో పికప్ చేయడం జరిగింది. సో మన స్టేట్ని ఒక ట్రాన్సిట్ రూట్గా యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో మన ఇంటెలిజెన్స్ పెట్టడం వల్ల, ఈగిల్ టీమ్స్ వల్ల మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. దాని మీద ఇమీడియట్గా మా పటమట పోలీసులు యాక్ట్ చేసి వీళ్ళని న్యాప్ చేయడం జరిగింది. సార్, ఇంకా ఈ 2 పాటు ఇంకెంతమంది ఉన్నారు? దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? సో ఈరోజు మార్నింగ్ అయితే ఆన్ స్పాట్ 2 దొరికారు. వీళ్ళని ఇంటరోగేట్ చేయడం వల్ల ఇంకా ఒక 3 పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. రైట్. సో చూసారు కదా, గంజాయికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు కూడా ఎవరైతే ఈ మత్తు పదార్థాలకి అలవాటైన యువత ఉన్నారో వారిని కూడా టెస్టులు చేస్తున్నారు. నెగిటివా పాజిటివ్ అని చూసి ఒకవేళ టెస్టుల్లో ఏమన్నా పాజిటివ్ వస్తే ఖచ్చితంగా వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చే ప్రక్రియను స్టార్ట్ చేశారు. అయితే మొత్తం మీద నిన్న లారీలో దాదాపు 200 కేజీల గాంజాని పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఈగల్ టీమ్స్ ఇటీవల చూసుకుంటే విస్తృతంగా ఈగల్ టీమ్స్ మోటివేషన్ కానీ, వాళ్ళు పెట్టే డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ జరుగుతున్నాయి. అయితే వాళ్ళ హెల్ప్తో ఈ గాంజాని అరికట్టడం సాధ్యమైందని కూడా డీసీపీ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గంజాయికి సంబంధించి ఈ లారీలో ఎంత దొరికింది, ఎంతవరకు పట్టుకున్నామని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ కమిషనర్ ఆఫీస్ నుంచి.